ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర కాళ్లకి గాయాలతో బంజారాహిల్స్ టీఎక్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన సినీ నటుడు మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యారు. రేపు మంచు మనోజ్ మరోసారి ఆసుపత్రికి వెళ్లనున్నారు. మనోజ్ కేసును మెడికో లీగల్ గా వైద్యులు తేల్చారు. మంచు మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటర్నల్ గా కాలు మెడ భాగంలో దెబ్బలున్నట్టు వైద్యులు గుర్తించారు. మంచు మనోజ్ కు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తయ్యాయి. మనోజ్ ఇంటికి వెళ్లి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఆస్తి వివాదంలో మోహన్ బాబుతో గొడవ మధ్య జరిగిన క్రమంలో ఆయన అనుచరుడు వినయ్ దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఈ రోజు మంచు ఫ్యామిలీలోని తలెత్తిన విభేదాలకు సంబంధించి ఏదైతే మంచు మనోజ్ పై వినయ్ అనే వ్యక్తి దాడి చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం బంజారాహిల్స్ టీఎక్స్ ఆసుపత్రికి అయితే మంచు మనోజ్ అయితే వచ్చారు. తన కాలికి ఫ్రాక్చర్ అవడంతో నడవలేని స్థితిలో అయితే బంజారాహిల్స్ హాస్పిటల్కి అయితే రావడంతో డాక్టర్లు కూడా ఏదైతే అడ్మిట్ చేసుకుని ఆ మంచు మనోజ్ కి అయితే ముఖ్యంగా వైద్య పరీక్ష అయితే నిర్వహించారు. అలాగే ఈ రోజు రేపు మరొకసారి కూడా మంచు మనోజ్ ఆసుపత్రికి అయితే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలోనే మెడికో లీగల్ కేసుకు అయితే వైద్యులు అయితే నిర్ధారించారు. మంచు మనోజ్ శరీరంపై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయంటూ కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు కూడా పోలీసులు అయితే సమాచారం ఇచ్చాయి. ఇంటర్నల్ గా కాలు మెడ భాగంలో కూడా దెబ్బలు ఉన్నట్లయితే గుర్తించారు. ఇప్పటికే మనోజ్ కు సిటీ స్కాన్ అలాగే అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా పూర్తి చేసి మనోజ్ ఇంటికి వెళ్ళి అలాగే దీనికి సంబంధించి రేపు కూడా వస్తానంటూ కూడా ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా ఆస్తి వివాదంలో మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్య గొడవ జరిగినట్లయితే తెలుస్తుంది. మోహన్ బాబు అనుచరుడైన వినయ్ దాడి చేసినట్లయితే మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి పోలీసులు కూడా ఏదైతే తన వివరణ అయితే తీసుకుని ఉన్నారో స్టేట్మెంట్ రూపంలోనే ముఖ్యంగా ఈ వైద్యులు ఏదైతే నిర్ధారించారో దాన్ని బట్టి చూసుకున్నట్టు ఇది మెడికో లీగల్ కేసులను అయితే ప్రస్తుతం పరిగణలోకి రావడంతో కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే స్కూల్ అలాగే ఆస్తి వివాదాల మధ్య గత కొంతకాలంగా కూడా ఏదైతే మంచి ఫ్యామిలీలోనైతే విభేదాలు అయితే తలెత్తున్నాయి. గతంలో మంచు విష్ణు కూడా ఇదే తరహాలోని మంచు మనోజ్ పై ఏదైతే తనను చంపేస్తున్నట్టు కూడా డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ మధ్య కూడా ఇదే తరహాలో ఏదైతే గొడవ జరిగినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.